హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఇప్పటిదాకా వైసీపీలో అలకల్లు అసంతృప్తులు అన్న ఎపిసోడ్ సాగింది. ఇప్పుడు టీడీపీ వంతు అన్నట్లు ఏపీలో పొలిటికల్ సీన్ ఉంది. ఇప్పటికే కొందరు నేతలు అధికార వైసీపీ వైపు వస్తున్నారు. నూజివీడు మాజీ ఎమ్మెల్యే ముద్రబోయిన వెంకటేశ్వరరావు వైసీపీలోకి వచ్చేశారు. రాయలసీమ జిల్లాలో ఓ మాజీ ఎమ్మెల్యే తనకు సీట్ రాదని తెలిసి ఏకంగా బాబు ఫోటో లేకుండా అనుచరులతో మీటింగ్లు నిర్వహిస్తూ వస్తున్నారు. మరి టీడీపీ అభ్యర్థుల జాబితా బయటపెట్టిన తర్వాత పరిస్థితి ఎలా ఉండబోతుంది? రాయలసీమలో చాలా పెద్ద కుటుంబాలు పొలిటికల్గా పలుకుబడి కలిగినవి కూడా ఇప్పుడు ఫ్యామిలీ ప్యాకేజ్ లేదని చెప్పడంతో బాబు మీద గుర్రుగా ఉన్నాయని టాక్. టీడీపీలో కొత్త ముఖాలు గెలుపు గుర్రాలంటూ బాబు గతంలో ఎన్నడూ చూడని లిస్టు ప్రిపేర్ ఉన్నారు. అలాగే ఈసారి బాబు మొహమాటాలకు పోవడం లేదంట. ఆ విషయంలో ఆయన జగన్నే అనుసరిస్తున్నారని తెలుస్తుంది. నాయకుల కంటే పార్టీ క్యాడర్ ముఖ్యమని బాబు ఆలోచిస్తున్నారట. అలాగని తాను ఎవరినీ వదులుకోవడం లేదు. కానీ టికెట్ రాని వారు మాత్రం గతంలో మాదిరిగా బాబు హామీలతో సర్దుకుపోయే సూచనలు అయితే లేవని అంటున్నారు. ఎందుకంటే బాబుకు టీడీపీకి మాత్రమే ఈసారి ఎన్నికలు కీలకం కాదు, ఆ పార్టీని ఆశ్రయించిన వారికి కూడా అంతే లెక్క అంటున్నారు. ఒక్కసారిగానే మిస్ అయితే రేపటి రోజున రాజకీయం తారుమారు అయితే జాతకాలు మొత్తం మారిపోతాయని కీలక నేతలు భావిస్తున్నారట. అయితే ఈసారి తమ్ముళ్లలో ఎంతమంది నచ్చ చెబితే వింటారు, ఎంతమంది సర్దుకుంటారు, ఎంతమంది బర్స్ట్ అవుతారన్న అంచనాలు అధినాయకత్వానికే అంతుచిక్కడం లేదు. మరోవైపు చూస్తే పార్టీలో ఉన్న వారిని పక్కన పెట్టి వైసీపీ నుంచి వచ్చిన వారికి బాబు ఇప్పటికే కొన్ని చోట్ల టికెట్ కన్ఫర్మ్ చేశారు. అలా మరికొంతమందికి అలాగే ఇస్తారని ప్రచారం కూడా సాగుతుంది. పొత్తులో భాగంగా జనసేన బీజేపీకి సీట్లు చాలా వరకు పోతే అప్పుడు తమ్ముళ్ళు ఎలా రియాక్ట్ అవుతారనేది మాత్రం చర్చాంశంగా మారింది. ఇకపోతే టీడీపీ అధికారంలోకి వస్తే పదవులు ఇస్తామని ఇస్తున్న హామీలు కూడా తమ్ముళ్ళు ఎంతవరకు చెవికెక్కుతాయనేది ప్రశ్నగా ఉందని టాక్ వినిపిస్తుంది. ఎందుకంటే ఈసారి హోరాహోరీ పోరుంటుంది. గెలుపన్నది ఆఖరి ఓటు ఈవీఎం మిషన్ నుంచి బయటకు వచ్చే వరకు తెలియని టెన్షన్ ఉందంటున్నారు. ఏదైనా జరగచ్చు, బొమ్మ బొరుసు కావచ్చు అన్నదే తెలుగు తమ్ముళ్లతో పాటు తలపండిన రాజకీయ నేతల మాటగా ఉంది. టీడీపీ ఉన్న అభ్యర్థుల లిస్ట్ రిలీజ్ చేస్తే మాత్రం అగ్గిరవ్వలు చాలానే బయటకు వస్తాయని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.